నీతి ఆయోగ్ని ఎందుకు స్థాపించినారు? భారత ఆర్థిక వ్యవస్థ ఫెడరల్ ఆర్థిక వ్యవస్థ. ఫెడరల్ ఆర్థిక వ్యవస్థలో విధులు కానీ నిధులు కానీ రెండు ప్రభుత్వాల మధ్య పంపిణీ అవుతాయి. మరి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిధుల కోసం నిరంతరము కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాలి. కేంద్ర ప్రభుత్వము అనేక రెస్ట్రిక్షన్స్ని ఇచ్చినది. అందువల్ల 65 సంవత్సరాల కాలంలో అనేక ప్రణాళికలను రచించి అమలుపరిచినప్పటికీ ఆశించిన స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ఆర్థిక వ్యవస్థల ఉత్పాదక సామర్థ్యం పెరగలేదు. అందువల్ల భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల సమీకరణలోను మరియు వ్యయము చేయటంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛనివ్వాలని భావించి 1/1/2015 ప్రణాళికా సంఘ స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసినది.